టచ్ చేస్తాడా? ఏ శిలనైతే శిల్పి ముట్టాడో కొట్టాడో దాన్ని కదా ప్రజలు మెచ్చుకుంటారు. నువ్వేమో దీవెనకరంగా మారాలంటావు, ఉలి దెబ్బలు నాకు వద్దంటావు. ఎట్లా? నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి ఆదుకుంటాడు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందకు. దేవునికి మహిమ. ప్రైజ్ ద లార్డ్. అది సంగతి. షాలేం రాజు అనబడే నేను ఈరోజు మీ అందరి ముందు నిలబడి మీ చేత గౌరవాన్ని పొందుతున్నాను, ప్రోత్సాహాన్ని పొందుతున్నాను. ఒకవేళ మీరు నన్ను మెచ్చుకుంటే ఆ మెప్పును పొందుతున్నాను. కానీ ఇదంతా ఆ ప్రధాన శిల్పి ముట్టిన తర్వాత జరుగుతుంది. ఆ ప్రధాన శిల్పి తన చేతుల్లో తీసుకొని నన్ను చెక్కకపోతే నేనెవడో మీకు తెలిసేది కాదు. అవునా? చెక్కకు వచ్చాడు ఆయన, విరగొట్టి నలగొట్టి ఊహ తెలిసిన దగ్గర నుంచి పసిప్రాయం నుంచి రకరకాల అనుభవాలను చూపించి, చిరుప్రాయం నుంచే గుండెకు గాయం, మనసుకి గాయం, అన్ని అనుభవాలు రకరకాల అనుభవాలన్నీ చూపించి రకరకాలుగా చెక్కి 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 ఈ రోజుకి ఈ ఆకృతిలో ఇక్కడ నిలబెట్టి మీరందరూ చూసి కొంతమంది ఆ శిల్పాన్ని చూసి ప్రజలు మెచ్చుకున్నట్టు ఆహా ఓహో అని ఒకవేళ నువ్వు అంటే దీనిది కాదు గొప్ప, ఒక బండ శిలను ఇలా చెక్కిన ఆ ప్రధాన శిల్పిది గొప్ప. హల్లెలూయా.